చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో భోగవెల్లి వెంకట్రావు గారు ఉన్నారు. సో ఆయనతో మనం ఈ రోజు కొన్ని విషయాలు చర్చిద్దాం. పరిచయ వేదికని స్టార్ట్ చేద్దాం. నమస్కారం వెంకట్రావు గారు. నమస్కారం అండి. సో మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది రాజమండ్రిలో. అవునండి. నేను హై స్కూల్ వరకు కూడాను ఆంధ్రాలోనే డిఫరెంట్ ప్లేసెస్లో చదివాను. ఎందుకంటే మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఆంధ్ర అంతా తిరిగారు. అందువల్ల నేను హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ రాజమండ్రి, శ్రీకాకుళం, బందరు, తర్వాత కాకినాడ, కడప మొదటి ప్లేసెస్లో చదివాను. ఆ తర్వాత మా నాన్నగారు కడపలో ఉండేప్పుడు ఆయన రిటైర్మెంట్ రిటైర్ అయ్యారు. సో అప్పుడు మేము అంతా చిన్నపిల్లలమే. మా బావగారు హైదరాబాద్లో ప్రాపర్టీ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయన మా నాన్నగారికి సజెషన్ ఇచ్చారు, మీరు హైదరాబాద్ వచ్చేస్తే ఇంకా మీ పిల్లలు ఎవరు పైకి రాలేదు, చదువులు కంప్లీట్ అవ్వలేదు, ఆ చదువులు కంప్లీట్ చేయొచ్చు, మీకు కూడా వేరే జాబ్ దొరకచ్చు, కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చిండి అన్నారు. అంటే ఉన్నతమైన చదువుల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యమని అడిగారు. సో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. నా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడాను హైదరాబాద్లోనే జరిగింది. నేను కాలేజ్ అభ్యాసం అయిపోయిన తర్వాత ఉద్యోగం ఎక్కడ చేసేవారు? నేను కాలేజ్ ఎడ్యుకేషన్ ఎంఎస్సి 21 సంవత్సరాలకి నాది అయిపోయింది. ఆ తర్వాత నాకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్కి ఇచ్చారు. అది చేస్తుండగానే నాకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్లో ఉద్యోగం దొరికింది, అసిస్టెంట్ జియాలజిస్ట్గా. నేను చదివింది జియాలజీ. నాకు చిన్నప్పటి నుంచి జియాలజీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఇప్పుడు మనుషులు చూసి వాళ్ళు ఏంటో కనుక్కోవచ్చు, వాళ్ళకి బాధ తెలుసుకోవచ్చు, వాళ్ళ పుట్టుపూర్వత తెలుసుకోవచ్చు, పక్షులు చూసి కూడా చేయొచ్చు, చెట్లు చేమలు మట్టి కూడా తెచ్చారు. కానీ రాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాళ్ళలో ఎన్నో దాగి ఉన్నాయి. మనకు వచ్చానే ఈ ఖనిజాలు అన్ని రాగి నుంచి రాళ్ళ నుంచి వచ్చాయి. నాకు చిన్నప్పటి నుంచే నాకు తెలుసు ప్రపంచ దేశాల్లో పెట్రోలియం కానీ గ్యాస్ కానీ రాళ్ళ నుంచి వస్తున్నాయి. అవునండి. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా ఉత్సాహితం ఉండేది, అది ఎలా వస్తున్నాయి, ఎలా ఫార్మ్ అయ్యాను. అందుకోసం నేను ఎంఎస్సీలో మిగతా సబ్జెక్ట్లో నాకు ఎంఎస్సీ సీట్ వచ్చినా సరే నేను జియాలజీలోనే సీట్ తీసుకున్నాను. ఓకే. సో మరి మొదటిగా మీ ఉద్యోగ అన్ని ఎక్కడ మొదలు పెట్టారు? నేను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకుంటుండగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ అంటారు, అప్పుడే కొత్తగా ఫార్మ్ అయింది అది. దాంట్లో నాకు కరైకాల్ అని పాండిచేరి స్టేట్, అది నాగపట్నంలో చాలా దగ్గరలో ఉంది. సో నాగపట్నం కరైకాల్ అన్నది ఒక కావేరీ బేసిన్ జియోలాజికలీ. ఆ కావేరీ బేసిన్లో ఆయిల్ అన్వేషణ కోసం అక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ ఏర్పడ్డది అక్కడ. సో అక్కడ నాకు పోస్టింగ్ ఇచ్చారు. కానీ మాకు ఉద్యోగం ఇంటర్వ్యూలు అన్ని కూడా మా హెడ్ క్వార్టర్స్ డెహ్రాడూన్ ఉండేది. డెహ్రాడూన్లో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత నాకు పోస్టింగ్ ఇక్కడ ఇచ్చారు. సో నేను ఫస్ట్ నాగపట్నంలో జాయిన్ అయ్యాను. సో నాగపట్నంలో ఉద్యోగం ప్రారంభించిన తర్వాత మళ్ళీ మీ వివాహం, దాని తర్వాత మళ్ళీ కుటుంబ రీత్యా అటు ఇటు ట్రాన్స్ఫర్స్ అవుతుండేవా మీకు? మాకు ప్రతి 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కాదు, ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి. మా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ దేశం కూడా విస్తరించింది. అవునండి. అందువల్ల నేను సౌత్లో ఉన్నప్పుడు 1966లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 68లో నాకు పెళ్లి అయింది. సో 69 వరకు నేను సౌత్లోనే ఉన్నాను. నాగపట్నంలో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ వాళ్ళు మొదలుపెట్టిన సంస్థలో ఎన్నో చోట్ల ఆయిల్ కనుక్కున్నాం. ఆయిల్ కనుక్కుని దాన్ని ప్రొడక్షన్లో పెట్టాం. దాంట్లో చాలా బిజీగా ఉన్నాను. 68లో నాకు పెళ్లి అయింది. సో 60 పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ టైం నా మిస్సెస్ను కాపడానికి నాగపట్నం ఉండగా తీసుకొచ్చారు. ఆవిడకి ఇక్కడ విశాఖపట్నం ఆవిడకి తెలుగు ఇంగ్లీషు తప్ప మిగతా భాషలు తెలియదు. కానీ ఆవిడ చాలా తెలివైంది, సంసారాన్ని బాగా చక్కదిద్దుకోగలదు. అందువల్ల అక్కడ నాగపట్నం కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నా సరే అక్కడ భాషలు నేర్చుకొని
వాళ్ళ సంస్కృతి కార్యక్రమాన్ని తెలుసుకొని వాళ్ళతో చాలా అన్యోన్యంగా ఉంటూ చాలా సంతోషంగా గడిపాం. మీకు వెంకట్రావు గారు మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలంటే, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. నాకు తమిళనాడు ఈ పాండిచేరి స్టేట్ నుంచి ట్రాన్స్ఫర్ డెహ్రాడూన్ అయింది. డెహ్రాడూన్ అక్కడ హెడ్ క్వార్టర్స్ మాది. ఆల్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అన్ని రీజన్ నుంచి కూడా అక్కడ హెడ్ క్వార్టర్స్. సో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అక్కడి నుంచి తీసుకునేవాడే. సో అన్ని రీజన్స్ నుంచి మాకు డేటా అక్కడ వచ్చేది, అక్కడ డెసిషన్ తీసుకుని అక్కడ మిగతా రీజన్ నుండి పంపించేవాడే. సో నాకు చాలా పెద్ద అడ్వాంటేజ్, అక్కడ బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అన్ని డేటా అంతా అనలైజ్ చేసి ఎలాగా దేశానికి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కనిపెట్టి దేశానికి ఒక పురోగతి కల్పించాలన్న తప్పన ఏర్పడ్డది అక్కడ. సో వెంకట్రావు గారు, మరి పిల్లలు చదువులు వాటికి ఏమైనా ఇబ్బంది రాలేదా? మరి ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా, మీ ఉద్యోగ రీత్యా మీరు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. కరెక్టే. ఏంటంటే నేను సౌత్ నుంచి నార్త్ డెహ్రాడూన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు నాకు 3 పిల్లలు పుట్టారు. 6 సంవత్సరాలు ఉన్నాను ముందు. సో పెళ్ళిన కొత్త కాబట్టి ముందు ఒక అమ్మాయి, తర్వాత ఇంకో అమ్మాయి, ఆ తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిల తర్వాత అక్కడి నుంచి నాకు, సో అప్పటి వరకు నాకు పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే చిన్నపిల్ల పెద్ద అమ్మాయి స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడ కాన్వెంట్ ఉండేది, కాన్వెంట్ లో చదివేది. ఆ తర్వాత అస్సాం వెళ్ళాం. అస్సాం చాలా రిమోట్ ప్లేస్, నార్త్ ఈస్ట్. కానీ అస్సాంలో చాలా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకోసమని మేము అక్కడ వెళ్ళగానే అక్కడ నాకు అందరూ భయపెట్టారు. అక్కడ నువ్వు ఫ్యామిలీ తీసుకెళ్తే చాలా కష్టం వస్తుంది. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అర్థం చేసుకున్న భార్య ఉంటే అడగైనా చాలా సుఖంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. అందుకోసం నా భార్య నాకు అండర్స్టాండింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల అస్సాం వెళ్ళినా సరే నాకు చాలా హ్యాపీగా ఉన్నాం. అక్కడ లక్కీగా ఏంటంటే సెంట్రల్ స్కూల్ అనేది సెంట్రల్ స్కూల్ ఉంటుంది. సెంట్రల్ స్కూల్ ఉంది. ఆ సెంట్రల్ స్కూల్లో మా పిల్లల్ని అప్పుడు చిన్నపిల్లల ప్రైమరీ స్కూల్ వాళ్ళు చేయించాం. ఆ తర్వాత శివ్ సాగర్ అని అస్సాంలో ఒక ప్లేస్. ఆ శివ్ సాగర్ ఆయిల్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైన ప్లేస్. అక్కడ దగ్గరలో నిజరాని ఉండేది, అది హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ రీజన్ కి. అక్కడ నన్ను అక్కడ పోస్ట్ చేశారు. సో అక్కడ ఇంకా కొత్త కొత్త డిసిప్లిన్ లో బాగా నాకు పరిచయం ఏర్పడ్డది, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడ కూడా సెంట్రల్ స్కూల్ ఉంది. ఆ సెంట్రల్ స్కూల్లో మా పిల్లలు చదువుకునేవారు. అక్కడి నుంచి నాకు మెహసానా ట్రాన్స్ఫర్ అయింది. మెహసానా అనేది గుజరాత్. అస్సాం నుంచి గుజరాత్. ఇదొక కార్నర్, అదొక కార్నర్. ఇక అంతా అస్సామీ భాష, గుజరాతీ భాష. సో కానీ నా భార్య, మా పిల్లలు కూడా చాలా నేను మాకంటే పర్లేదు, చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా సెంట్రల్ స్కూల్లో చదవడం వల్ల పిల్లలకి ఎలాంటి రకమైన ఇబ్బంది రాలేదు. మరి ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సో నేను అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, కరైకల్లో ఉండేప్పుడు కరైకల్లో కూడా ఉండేవాడే, నాగపట్నం ఉండేవాడే. అక్కడ ఉండేప్పుడు నాకు రిగ్లో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ రిగ్లు ఉండేవి. ఆ రిగ్లో డ్రిల్ చేసేవాడు. 3,000-4,000 మీటర్ల వరకు డ్రిల్ చేసాం. ఆ డ్రిల్ చేసి భూమి లోపల ఎక్కడ ఆయిల్ ఉంది, ఎక్కడ గ్యాస్ ఉంది అని కనుక్కోవడం మాకు. సో దానికోసం షిఫ్ట్లో వెళ్ళేవాడే. పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, 2 నుంచి 10 గంటల వరకు ఒక షిఫ్ట్, రాత్రి 10 నుంచి పొద్దున్న 6 గంటల వరకు ఒక షిఫ్ట్. సో నా భార్య నేను లేకపోయినా కూడా ధైర్యంగా లక్కీగా ఏంటంటే నాకు తెలిసిన ఇంకో తెలుగు కుటుంబం ఉండేది. ఆవిడ పాపం మేము కొత్తగా పెళ్ళైన దంపతులు కాబట్టి భయం ఉంటుంది ఆవిడ, కానీ అమ్మ నీకేమో పర్లేదు ఉన్నాను అని ఆవిడ ధైర్యం చెప్పేది. ఆవిడ వచ్చి పడుకుండేది. సో ఆ విధంగా చాలా చాలా స్నేహంగా ఉండేవాడు. మాకు దూర ప్రాంతాల్లో మనం ఉంటే ఎవరైనా మన వాళ్ళు అనేవాళ్ళు ఉండి ఇంత సాన్నిహిత్యంగా ఉంటే మనం
అంటే మెలగడానికి సదుపాయం హెల్ప్ చేసుకోవాలన్నా అంతే ఇదండి. అంతే. నేను చూసింది ఏంటంటే ఇన్ని ప్లేసెస్ తిరిగాను. మన ఆంధ్రాలో ఉంటే మీదో కులం నాదో కులం, మీ మతం వేరు నా మతం వేరు, మీ ఊరు వేరు మా ఊరు వేరు, మీ రాయలసీమ మాది కర్ణాటక, మాది ఇదేంటి ఇది మన ఆంధ్ర తెలంగాణ అని ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగువాడు ఉంటేనే చాలు, అంతా మన వాళ్ళే. అంటే మన రాష్ట్రం వదిలి పై రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వు నేనని ఉండదండి, మన వాళ్ళు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండడం అనేది చాలా మరుదైన విషయం. కాబట్టి తప్పకుండా ఒకరికొకరు స్నేహంగా సహాయంగా ఉంటారు. సో అది చక్కగా వివరించారు. అదే కాకుండా ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటారు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఇటు సౌత్ కానీ ఇటు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ వెళ్తే అక్కడ కొత్తగా జాయిన్ అయిన తెలుగు వాళ్ళు ఉండేవారు. పాపం వాళ్ళకి అంత కొత్తగా ఉండేది తెలిసేది కాదు. సో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడం, ఒక ఆంధ్ర సమితిని ఏర్పాటు చేసి ఆంధ్ర సమితి ఏర్పాటు చేసి వాళ్ళకి నెలకోసారి 2 సార్లు గెట్ టుగెదర్ ఎంటర్టైన్మెంట్ పండుగలు, మన తెలుగు పండుగలు జరుపుకోవడం. సో వాళ్ళకి హోమ్లీగా ఫీల్ అయ్యేవాడు. మేము అస్సాంలో ఇంత దూరం అయిపోయింది ఎలా అని వాళ్ళు బెంగ పడకుండా వాళ్ళు హోమ్లీగా ఫీల్ చేసేవాడు. అది అంటే మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇలా ఉద్యోగరీత్యా ఎవరైనా ఉన్నా కూడా ఇలా ఆంధ్ర కమిటీలు సొసైటీలు ఉండి అక్కడ ఫెస్టివల్స్ అనేవి చేసుకోవడం, మన తెలుగు వారి పండుగలు అవి జరుపుకోవడం అనేది చాలా చక్కగా ఉంటుంది. సో మనం దేన్ని మిస్ అవ్వక్కర్లేదు. సో ఇప్పుడు మీ పిల్లలందరూ ఉన్నతమైన చదువులన్నీ అయిపోయి అందరూ సెటిల్ అయిపోయారండి? అందరూ. మా పెద్దమ్మాయి ఎంఎస్సి చేసింది. మేము ఢిల్లీలో ఉండగానే ఒక ఆర్మీ ఆఫీసర్తో పరిచయం అయింది. ఆయన IMA సెలెక్ట్ అయ్యాడు. ఆయన చూసి చాలా మంచి కుర్రాడు అని అభిప్రాయం పడింది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి మా పెద్దమ్మాయి పెళ్లి చేశాం. నేను ఢిల్లీలో ఉండగా. కానీ పెళ్లి చేసింది మాత్రం హైదరాబాద్లో. తర్వాత రెండో అమ్మాయి చెన్నైలో ఉండగా చేశాను. ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ అమ్మాయికి ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో చెన్నైలో ఉండగా ఆ సంబంధం కుదిరింది. వాళ్ళ పెళ్లి కూడా విశాఖపట్నంలో ఉండగానే చేశాను, విశాఖపట్నంలో చేశాను. మా మూడో ఇష్యూ అజయ్ కుమార్ బాబు. వాడికి చెన్నైలో వాడికి ఎడ్యుకేషన్ ఎంటెక్ MBA అన్నీ అయ్యాయి. అది పెద్ద మంచి ఉద్యోగం వచ్చింది. వాడి సంబంధం బొంబాయిలో మా తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన HPSTలో పనిచేస్తారు. వాళ్ళ అమ్మాయి CA చేసింది. సో ఆ అమ్మాయితో పెళ్లి చేసాం. సో ముగ్గురు సెటిల్డ్, వెల్ ఎడ్యుకేటెడ్. అందరికి వివాహాలు జరిగాయి. అందరికి వివాహాలు అయిపోయి. మా పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు. ఒక 3 years బ్యాక్ మా పెద్దమ్మాయికి పెళ్లి చేసాం. ఆ అమ్మాయి కెనడాలో ఉంటుంది. సో వెంకట్రావు గారు, అయితే పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు, మనవాళ్ళు కూడా పెళ్లిలే అంటున్నారు. మరి మీ రిటైర్మెంట్ ఎప్పుడైంది, ఎలా ఎక్కడ జరిగింది? 2004లో నేను రిటైర్ అయ్యా. నేను పుట్టి 1944. సో జాయిన్ అయింది 1966. రిటైర్ అయింది 2004. 2004 రిటైర్ అయిన తర్వాత మేము ఇక్కడ ఓఎన్జీసీలో పనిచేస్తున్నప్పుడే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మాకు డిఫరెంట్ ప్రాజెక్టుల కోసం వచ్చేవాళ్ళు. సో రిటైర్ అయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఇండియాలో ఈ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ గురించి ఎక్కడా లేదండి కోర్సు. ఓన్లీ న్యాచురల్ సబ్జెక్ట్స్, జియాలజీ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అటువంటి ఉన్నాయి, కానీ ఇటువంటి టెక్నికల్ సైడ్లో లేవు, మీరు వచ్చి చేయండి. సో నేను రిటైర్మెంట్ అయిపోయి కూడా మళ్ళీ విధుల్లో ఉన్నారు. 2004 దాకా ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఒక కోర్సు డిజైన్ చేసాం, దాని పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ చేసి ఎంటెక్ లెవెల్లో. సో ఎంటెక్ లెవెల్ చేసి అది స్టార్ట్ చేసాం. సో నేను మిగతా కొలీగ్స్ అందరు కలిపి యూస్ టు రన్ దట్ కోర్స్. ఆంధ్ర యూనివర్సిటీ డెల్టా స్టడీస్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. అంటే మీరు ఈ రిటైర్మెంట్ తర్వాత విధులే కాకుండా ఇంకా ఏమైనా చేసేవారా? లేదు, ఇవే చేసేవాడిని. తర్వాత మామూలుగా నాకు నా భార్యకి ఈ కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్.
అందువల్ల ఈ కల్చరల్ యాక్టివిటీ సోషల్ యాక్టివిటీస్ వల్ల ఈ యూనివర్సిటీ పని అయిపోయింది. కానీ మేము ఇక్కడ కళాభారతి కానీ అల్లూరి సీతారామరాజు కేంద్రం కానీ ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో కానీ ఏవో కలిసి ప్రోగ్రాం ఉండేవి. డాబా గార్డెన్స్ లో ఉండేవి, మా పౌర గ్రంథాలయం నగర్లో ఏవో ప్రోగ్రాంలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ వెళ్తాం. ఆవిడకి పాట ఇది కాకుండా ఇంకేమైనా చేస్తుంటారా మీరు సేవలు కానీ? ఇది కాకుండా సోషల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ లో ఏదో ఒక సోషల్ ఇష్యూ ఉందనుకోండి, ఆ ఇష్యూ మీద మంచి చెడ్డ అన్నది విశ్లేషించి మాట్లాడడం. నా భార్యకి బాగా తెలుసు అది. ఆదర్శ మహిళ అనే ఒక ఇది కూడా వచ్చింది. సూపర్, చాలా చాలా. సో అప్పుడు నిర్భయ కేసు చాలా ఇదిగా ఉండేది. దాని గురించి చాలా చోట్ల కూడా ఆవిడ సంభాషించింది. డిఫరెంట్ మన సోషల్ అవేర్నెస్ ఒకటి కావాలండి మనిషిలో, తప్పకుండా కావాలి. మనం బాగుపడలేం కాదు, మిగతా ప్రజలు కూడా సోషల్ అవేర్నెస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే వాళ్ళ మాటలు అయిపోతే చదువు, కానీ మిగతా సొసైటీ గురించి ఆలోచించారు వారి మటుకే. ఇప్పుడు మనం ఎక్కడైనా తింటామండి, ఏదైనా ఎక్కడ ప్లేసెస్ లో ఉన్నాం, మన అక్కడ కంటే ఎక్కువ వడ్డించుకోవడం, వేస్ట్ చేయడం. రెండోది ఎక్కడ తిన్న కంచాలు కానీ అక్కడ ప్లేట్లు కానీ అక్కడ పారేయడం, అంత చందనంగా చేయడం. అంటే మీరు మేడం ఇద్దరు కలిసి ఇలాంటి సోషల్ అవేర్నెస్ ఇవ్వడం, అంటే మీ రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ కల్చరల్ ఈవెంట్ లో కూడా పాల్గొంటున్నారు. చాలా చాలా కాకుండా నేను ఈ స్నేహ సంధ్య అనే ఒక సంస్థ ఉంది. స్నేహ సంధ్య అంటే 60 సంవత్సరాలు దాంట్లో వాళ్ళందరూ దాంట్లో మెంబర్లు కావచ్చు. దాంట్లో అంటే ఈ సాంఘిక కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్ అన్ని చేస్తారు. దీంతో పాటు ఈ నారాయణ సేవ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, ఇలాగా ఈ ప్రేమ సమాజంలో ఒకటి ఉంది, ఇక్కడ మన మాధవదారిలో ఒకటి ఉంది, తర్వాత మన NH5 లో ఒకటి ఉంది, MVP కాలేజ్ దగ్గర ఒకటి ఉంది, సెయింట్ జోసెఫ్. అలా ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం నేను నా భార్య వెళ్తాం. వెళ్ళి వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఎవరు ఉండరు, వాళ్ళు డిస్ట్రిక్ట్స్ వాళ్ళ దాంట్లో ఉంటారు. కొంతమంది పిల్లలు ఎక్కడో ఉంటారు, అన్ని ఉంటాయి, కానీ వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళతో టైం చేసేవాళ్ళు, వాళ్ళు వినేవాళ్ళు. ఇది ఇప్పుడు చాలా చాలా డిప్రెషన్ ఉంటారు, డిప్రెషన్ గా ఉంటారు, చాలా ప్యాథటిక్ కండిషన్. అవునండి, అవును వెంకట్రావు. సో ఇలా ఎన్నో సేవలు అందిస్తున్నారు, సేవలు అందిస్తూ విరామ సమయాన్ని పాట ఆట వీటిలోనే మానసిక ఉల్లాసం కల్పించాలి. తర్వాత వాళ్ళకి ఏమైనా ఇచ్చేవాడు, బిస్కెట్లు కానీ ఏ ప్యాకెట్లు కానీ డబ్బులు కానీ అన్ని ఇచ్చేవాడే. వెంకట్రావు గారు, ఇప్పుడు మనం మొదటగా మాట్లాడుకున్నప్పుడు మీరు జియోగ్రఫీ గురించి, రాళ్ల గురించి, అంటే అన్ని మొక్కలు, మనుషులు ప్రతి ఒక్కటి కూడా మాట్లాడతాయి, మాట్లాడించగలం అన్నారు. కానీ రాళ్ళని కదిపించలేం, మాట్లాడించలేం అంటున్నారు. మరి అలా మీకు వాటి మీద ఎందుకు అంత మక్కువ వచ్చింది? నాకు మామూలుగా ఈ ప్రపంచం అబ్జర్వ్ చేసినప్పుడు మనిషికి నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ ఈ కులం ఏంటి, ఇదంటే అదంటే అని అడుగుతారు. ఈ పక్షులు ఉన్నాయనుకోండి, అవి ఏ జాతికి చెందింది, ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. ఈ జీవజాతి ఉంది, మొక్కలు, అవి ఏ మొక్కలు, ఇది ఉంటాయి కదా. ఒకటేమో మామూలుగా 2 గ్రెయిన్స్ ఉంటాయి, డబుల్ సీడ్, ఇంకోటి ఒక దానిలో ఉంటాయి, అలా ఉంటాయి కదా. మరి రాళ్ళని ఎవరు అబ్జర్వ్ చేయలేదా అంటే చేసేది. రాళ్ళు నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. రాళ్ళు మనం అడగాలే కానీ రాళ్ళకి కూడా ప్రాణం కంటే ఎక్కువ అంటే రాళ్ళు మనకి ఎన్నో సంగతులు చెప్తాయి. అవి ఎలా పుట్టాయి, వాటి యొక్క ఏజ్ ఎంత, వాటి యొక్క ఏజ్ ఎంత, వాటిలో ఉన్న గుణాలు ఏంటి, ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ ఇవన్నారు ఓర్స్ ఉన్నాయి, బంగారం కానీ, ఇనుము కానీ, ఫాస్ఫరస్ కానీ, కెమికల్స్ అన్ని కూడా నీళ్ళు వచ్చాయి. ఆయిల్ అండ్ గ్యాస్ దాంట్లోంచి వచ్చింది. పెద్ద సంపన్న దేశాలన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్. అది ఎక్కడి నుంచి వచ్చాయి? భూగర్భం నుంచి వచ్చాయి. అది ఎలా తెలిసాయి మనకి? అన్ని రాళ్ళు ఒకలా ఉండవు, కొన్ని వాటికి పుట్టుపూర్వతాలు ఉంటాయి, ఒక క్రమేణా ఉంటాయి. అన్ని అధ్యయనం చేసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న పట్టుదలతోను ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను. చాలా 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 సంతోషం, చాలా బాగుంటుంది నాకు. చాలా ఇప్పుడు మనిషికి ఒంట్లో బాగాలేదు అనుకోండి, మనిషి యొక్క ఇది కావాలంటే ఏం చేస్తాం? ఎక్స్రే తీస్తాం.
ఎక్స్రే అల్ట్రాసౌండ్ చేస్తాం, అవును మిగతా టెస్ట్ చేయడం చేస్తాం. అవునండి. అలాగే ఈ రాళ్ళలో మేము 3,000 కిలోమీటర్లు 4,000 కిలోమీటర్ల లోతుకు రోజు వెళ్ళి అక్కడ ఆయిల్ ఉందా లేదా అని ఎలా కనుక్కోవటం? దానికి ఏంటంటే ఇలాగే ఈ ఎక్స్రే అంటే రేడియో యాక్టివ్, తర్వాత సోనిక్, ఓకే లేకపోతే సెల్ ప్రొడక్టివ్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ తీసుకుంటాం. వాటి యొక్క ప్రకంపనను బట్టి నీ ఇక్కడ ఆయిల్ ఉందా లేదా, ఏంటంటే ఎంత ఉంటుంది, ఏ రకమైన రాళ్ళలో ఉంటాయి అన్నీ చెప్తాం అనమాట. ఎందుకంటే మేము 3,000-4,000 కిలోమీటర్ల దూరం రోజు తవ్వాలంటే కొన్ని కోట్లు అవుతుంది. ఇంత ఇంత తవ్విన తర్వాత అక్కడ మనం ఆయిల్ కనుక్కోవచ్చు, అంత నష్టం అయిపోతుంది అంతే. అందుకోసం అని అంతా కనుక్కునేవాడిని. ఆ టెస్ట్ చేసి ఎక్కడ అయితే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ ఉంటుందో, ఎక్కడ వాటి యొక్క నిల్వలు ఉంటాయో అవి కనుక్కొని అవి పైకి వచ్చేది చేయడం. అది డిఫరెంట్. మనం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు కొన్ని మనకి క్లూస్ దొరుకుతాయి. అప్పుడు తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్లో ఆయిల్ ఉందా లేదా, గ్యాస్ ఉందా లేదా అని చేసి వాటిని టెస్ట్ చేస్తాం. ఎక్కడైతే మాకు అక్కడ ఆయిల్ గ్యాస్ ఉందని అనిపించిందో అక్కడ డ్రిల్లింగ్ ఆఫ్ చేసి టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత అది ఎకనమిక్ గా ఉందా లేదా, చెప్పుడు నీళ్ళు వచ్చేటట్టు చెప్పుడు ఆయిల్ వస్తాయి, ఎకనమిక్ గా ఉండాలి. సో అన్ని పరిశోధించి చేస్తాం. చాలా చాలా మాకు ఛాలెంజింగ్ గా ఉండేది. అది ఒక ఆయిల్ నిక్షేపం కనుక్కున్నామంటే ఎంతో సంతోషం అనిపించింది. అంతే కదా. అలాగే ఎంతో ఘన విజయం సాధించినట్టుగా గుజరాత్ లో గానీ, అస్సాం లో గానీ, ఆఫ్షోర్ బొంబాయి ఆఫ్షోర్ లో అంత పెద్ద గ్యాస్ ఫీల్డ్, మన బెంగాల్ లో అక్కడ పెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ కొనుక్కున్నాం. ఇవన్నీ కనుక్కున్నప్పుడు చాలా గర్వంగా చాలా చాలా దేశానికి ఏదో ఒక చేసాం, చాలా చేసాం. ఈ విధంగా కూడా మీరు ఎన్నో రకాల సేవలు చేశారు. సో ఇదే కాకుండా నాకు ఈ మా డిపార్ట్మెంట్ వాళ్ళు రష్యాలోను, అమెరికాలోను అంటే ఉద్యోగరీత్యా మీరు విదేశాలు కూడా వెళ్ళొచ్చు, ఉద్యోగరీత్యా కూడా పంపించారు. ఆ తర్వాత మా పిల్లల వాళ్ళ కూడా నేను వెళ్ళాను. అది చాలా సంతోషం, చాలా సంతోషం. సో వెంకట్రావు గారు, మీ ద్వారా ఈ రోజు మా చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఎన్నో రకాలైన విషయాలు మాకు అందజేశారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్టులో పుట్టలో మనిషిలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతి ఒక్క భావం అనేది తెలుసుకోవడం అనేది చాలా సులువైన పద్ధతి. కానీ ఒక రాళ్లలో తెలుసుకోవాలంటే దానికి ఎంతో ఖర్చుతో కూడిన శ్రమ కూడా ఉంటుందని ఈ రోజు మా అందరికి ఎంతో చక్కని వివరణ ఇచ్చారు. సో చాలా సంతోషం అండి. రాళ్ళతో మనం ఈ వృక్షజాలం గాని జంతుజాలం గాని ఎలాగా క్రమేణా అభివృద్ధి చెందింది. అలాగే మనిషి ముందు ఎలా ఉండేవాడు, కోతి రూపంలో ఇలా నడిచేవాడు. ఆ తర్వాత కొంచెం, ఆ తర్వాత ముఖం ఇలా అయింది, తర్వాత ఇప్పుడు నాగరికత. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఈ రాళ్ళ పరిశోధించిన తర్వాత రాళ్ళలో వాడే అవశేషాలు ఉన్నాయి. ఆ అవశేషాలని విశ్లేషించి కనుక్కోవడం వల్ల, అలాగే ప్రతి వృక్ష జాతి కానీ జంతు జాతి కానీ అలాగే అనమాట. దీన్ని బట్టి మనిషికి వయసు ఎంత ఉన్నదో ఎలా కనుక్కుంటామో కూడా ఇంత వయసు ఉంది కనుక్కుంటాం. చాలా సంతోషం. ఇప్పుడు హిమాలయాస్ ఉన్నాయి, వాడి యొక్క ఏజ్ ఎంత. ఇప్పుడు ఆల్ప్స్ ఉన్నాయి యూరోప్ లో, వాడి ఏజ్ ఎంత. యాండీస్ ఉన్నాయి అమెరికాలో, వాడి ఏజ్ ఎంత. అన్ని ఒక ఏజ్ లో లేవు, డిఫరెంట్ ఏజెస్. ఇప్పుడు చాలా సంతోషం వెంకట్రావు గారు. కూడాను నా సబ్జెక్ట్ మీద చాలా చాలా అభిమానం. నాకు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి పాత్రను ఒకసారి ఒకసారి చదువుకుని ఉంటాను. నాకు చాలా సంతోషం ఉంటుంది. వెంకట్రావు గారు, మీలాంటి పెద్దవాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళ పనిలోని ఒక ఇష్టం అనేది ఇష్టంతో కూడిన పని అనేది చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజు మీరు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఎన్నో రకాలైన విషయాలు మా ప్రేక్షకులకు మీరు తెలిపినందుకు ధన్యవాదాలండి. నిజంగా చాలా సంతోషంగా ఉన్నది.
సో తప్పకుండా మరో రోజు మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేద్దాం, మళ్ళీ ఇంకొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకుందాం. సో చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు మళ్ళీ ఇంకొకసారి మన వెంకట్రావు గారితో పరిచయ వేదికను ఏర్పాటు చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే. చాలా సంతోషం అమ్మా. నాలోని అభిప్రాయాలు అన్ని తెలియజేసుకున్న అవకాశం దొరికినందుకు నమస్కారం.